ఫ్రెండ్స్, ఎడ్యుకేషన్కి సంబంధించి మనకి ఈరోజు మొదటి న్యూస్ వచ్చేసరికి ఎస్ఎస్సి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుంచి ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్ నుంచి మనకి 5,000కు పైన పోస్టులకు నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. దీనికి సంబంధించి ఇదివరకే మన ఛానల్లో ఒక వీడియో అయితే అప్లోడ్ చేసి ఉన్నాం. నోటిఫికేషన్కి సంబంధించి ఇక్కడ మనం మెయిన్గా పోస్టుల విభాగం చూసినట్లయితే డివిజన్ క్లర్క్ పోస్టులు ఉన్నాయి, జూనియర్ సెక్రటేరియర్ అసిస్టెంట్ పోస్టులు ఉన్నాయి, డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులు ఉన్నాయి. వీటికి అర్హత మనం చూసినట్లయితే ఇంటర్మీడియట్ చదివిన అభ్యర్థులందరూ ఈ పోస్టులకి అయితే దరఖాస్తులు చేసుకోవచ్చు. సిఈసి కానివ్వండి, ఎంపీసీ కానివ్వండి, హెచ్ఈసి కానివ్వండి, ఎంఈసి కానివ్వండి, ఏ గ్రూప్ చదివినా కూడా ఈ పోస్టులకి అయితే అర్హులే. డేటా ఎంట్రీ ఆపరేటర్ సి అండ్ ఏజీ పోస్టులకు మాత్రమే మ్యాథ్స్ సబ్జెక్ట్లో కానీ సైన్స్ సబ్జెక్ట్లో కానీ ఇంటర్మీడియట్లో స్పెషల్ కోర్స్ పూర్తి చేసి ఉండాలని చెప్పేసి ఈ పోస్టులకు మనకి క్వాలిఫికేషన్ ఇవ్వడం జరిగింది. ఈ విషయం అయితే మీరు గమనించాలి. వయసు వచ్చేసరికి 2019 ఆగస్టు 1 నాటికి 18 సంవత్సరాల నుంచి 27 సంవత్సరాల మధ్య ఉండాలి. రిజర్వేషన్ అభ్యర్థులకు వయసు సడలింపు ఉంటుందని చెప్పేసి మనకి ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. అఫీషియల్ నోటిఫికేషన్ పీడిఎఫ్ గురించి ఒక వీడియో అయితే అప్లోడ్ చేయడం జరిగింది. దీని గురించి క్లియర్ అండ్ కట్గా ఫుల్ డీటెయిల్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఆ వీడియో మీరు మిస్ అయినట్లయితే ఆ వీడియో చూడండి. ఈ వీడియో కార్డ్స్లో ఆ వీడియో లింక్ ఇస్తాను. ఇంకా మనకి ఎంపిక విధానం వచ్చేసరికి ఈ పోస్టులకి మొత్తం 3 దశల్లో ఉంటుంది. టైర్ 1, టైర్ 2, టైర్ 3 అని చెప్పేసి ముందుగా మనకి టైర్ 1 ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు. ఇది మనకి 200 మార్కులకి 100 ప్రశ్నలకి ఎగ్జామ్ అయితే ఉంటుంది. ఇక్కడ మనం ఏ ప్రశ్నలు వస్తాయనేది ఒకసారి పరిశీలన చేసినట్లయితే ఇంగ్లీష్ నుంచి 25 ప్రశ్నలు 50 మార్కులు, జనరల్ ఇంటెలిజెన్స్ 25 ప్రశ్నలు 50 మార్కులు, క్వాంటిటీ యాప్టిట్యూడ్ 25 ప్రశ్నలు 50 మార్కులు, జనరల్ అవేర్నెస్ ఈ టాపిక్ నుంచి 25 ప్రశ్నలు 50 మార్కులు. మొత్తంగా మనం చూసినట్లయితే 100 ప్రశ్నలు 200 మార్కులకి ఎగ్జామ్ అయితే ఉంటుంది. హిందీ మాధ్యమంలో ఎగ్జామ్ అయితే ఉంటుందని చెప్పేసి మనకి ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. హిందీతో పాటు ఇంగ్లీష్లో కూడా మనకి ఎగ్జామ్ పేపర్ అయితే వస్తుంది. ఓకే, మరి చాలామంది అడుగుతున్నారు ఎగ్జామ్ అనేది ఏ మీడియంలో ఉంటుందని చెప్పేసి. మీ డౌట్ అయితే క్లారిఫై ఉంటుందని చెప్పేసి అనుకుంటున్నాను. ఇక్కడ నెగిటివ్ మార్కుల విధానం అయితే అమల్లో ఉంటుంది. ఒక ప్రశ్న తప్పుగా ఆన్సర్ పెట్టినట్లయితే 1/2 మార్క్ అనేది కోత విధిస్తారని చెప్పేసి మనకి క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. దరఖాస్తులు వచ్చేసరికి ఆన్లైన్లో చేయవలసి ఉంటుంది. దరఖాస్తుల ఫీజు వచ్చేసరికి ఎవరైతే జనరల్ అభ్యర్థులు ఉంటారో వాళ్ళకి మాత్రమే 100 రూపాయలు ఉంటుంది. రిజర్వేషన్ అభ్యర్థులకు ఎటువంటి ఫీజు అయితే ఉండదు. దరఖాస్తుల చివరి తేదీ వచ్చేసరికి ఏప్రిల్ 5, 2019. ఫీజు చెల్లించడానికి చివరి తేదీ వచ్చేసరికి ఏప్రిల్ 7, 2019గా మనకి ఇవ్వడం జరిగింది. టైర్ 1 ఎగ్జామ్ వచ్చేసరికి 2019 జూలై 1, 26 మధ్య మనకి కంప్యూటర్ బేసిక్ టెస్ట్ సిబిటి అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇంకా టైర్ 2 ఎగ్జామ్ వచ్చేసరికి మనకి డిస్క్రిప్టివ్ తరహాలో రాత పరీక్ష అయితే నిర్వహిస్తారు. సెప్టెంబర్ 29, 2019 మనకి ఎగ్జామ్ అయితే ఉంటుంది. అఫీషియల్ వెబ్సైట్ https://sse.nic.in. ఈ వెబ్సైట్లో మీరు క్లియర్గా డీటెయిల్స్ అనేవి చెక్ చేసుకోవచ్చు. మనకి అఫీషియల్ నోటిఫికేషన్ పీడిఎఫ్ లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. అదేవిధంగా అప్లై ఆన్లైన్ అప్లికేషన్కి సంబంధించి కూడా డైరెక్ట్ అఫీషియల్ వెబ్సైట్ లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఉంది. ఇక్కడి నుంచి మీరు డైరెక్ట్గా వెబ్సైట్కి అయితే లాగిన్ అయ్యి పూర్తి వివరాలు అయితే చెక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ జాబ్ నోటిఫికేషన్ వచ్చేసరికి మనకి తిరుమలలోని శ్రీ వెంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ స్విమ్స్ ఈ విభాగంలో మనకి మొత్తంగా 26 ఖాళీలకు వివిధ విభాగాల్లో నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఇక్కడ మనకి విద్యార్హత వచ్చేసరికి పోస్ట్ను బట్టి ఆయా సబ్జెక్ట్లో ఎంఎస్సి లేదా పిహెచ్డి, బ్యాచిలర్ డిగ్రీ, ఇక్కడ డిగ్రీ చదివిన అభ్యర్థులు కూడా ఈ పోస్టులకు అయితే దరఖాస్తు చేసుకోవచ్చని మనకి క్లియర్ కట్గా మెన్షన్ చేశారు. డ్రైవర్ పోస్టులకు 10వ తరగతి విద్యార్హతతో పాటు హెవీ మోటార్ డ్రైవింగ్ లైసెన్స్ అయితే అవసరమని చెప్పేసి మనకి క్లియర్ కట్గా మెన్షన్ చేశారు. వయసు వచ్చేసరికి పోస్టును బట్టి 18 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాల మధ్య ఉన్న అభ్యర్థులందరూ దరఖాస్తులు అయితే చేసుకోవచ్చు. ఎంపిక వచ్చేసరికి ఇంటర్వ్యూ రాత పరీక్ష ఆధారంగా ఉంటుంది. దరఖాస్తుల విధానం వచ్చేసరికి ఆన్లైన్లో చేయాలి. చివరి తేదీ వచ్చేసరికి మార్చ్ 20, 2019. అఫీషియల్ వెబ్సైట్ https://mstpt.ap.nic.in. ఈ వెబ్సైట్లో మీరు పూర్తి డీటెయిల్స్ అయితే చెక్ చేసుకోవచ్చు. ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా కింద మనకి విభాగాలకు సంబంధించి 275 పోస్టులకు అయితే నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఈ పోస్టుల గురించి నోటిఫికేషన్ కంప్లీట్ డీటెయిల్స్ అనేవి ఇదివరకే మన ఛానల్లో క్లియర్గా అప్లోడ్ చేసి ఉన్నాం. ఆ వీడియో మీరు మిస్ అయినట్లయితే ఆ వీడియో చూడండి. క్లియర్ డీటెయిల్స్ అనేవి మీకు తెలుస్తాయి. దరఖాస్తులకు సంబంధించి, అఫీషియల్ నోటిఫికేషన్కి సంబంధించి, అప్లికేషన్కి సంబంధించి. బోధనా సిబ్బందికి సంబంధించి విశాఖపట్నంలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం ఎనర్జీ IIPE ఒప్పంద ప్రాతిపదిక కింద ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు అయితే కోరుతుంది. ఇక్కడ మనకి చాలా విభాగాల్లో ఉద్యోగాలు అయితే ఉన్నాయి. ఇక్కడ మనం మెయిన్గా చూసినట్లయితే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ విషయానికి వచ్చినట్లయితే సంబంధిత విభాగాల్లో పిహెచ్డి పూర్తి చేసి ఉండాలని చెప్పేసి మనకి క్లియర్ అండ్ కట్గా మెన్షన్ చేశారు.
వయసు వచ్చేసరికి 35 సంవత్సరాలు మించరాదని చెప్పేసి కూడా క్లియర్ అండ్ కట్గా మెన్షన్ చేశారు. మొత్తంగా మనం చూసినట్లయితే ఖాళీలు వచ్చేసరికి 13 ఖాళీలు అయితే ఉన్నాయని చెప్పేసి కూడా క్లియర్ అండ్ కట్గా ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది. ఉద్యోగాలు మనం చూసినట్లయితే రిజిస్టర్ ఒక పోస్ట్ ఉంది, లైబ్రేరియన్ ఒక పోస్ట్ ఉంది, డిప్యూటీ రిజిస్టర్ ఒక పోస్ట్ ఉంది, డిప్యూటీ లైబ్రేరియన్ ఒకటి, ఫైనాన్స్ ఆఫీసర్ ఒకటి, ఆఫీస్ సూపరింటెండెంట్ ఒకటి, సీనియర్ అసిస్టెంట్ 3, జూనియర్ అసిస్టెంట్ 3. అర్హతలు వచ్చేసరికి ఉద్యోగాన్ని అనుసరించి పీజీ కానీ డిగ్రీ కానీ చదివి ఉండాలని చెప్పేసి ఇచ్చారు. ఎంబీఏ తదితర విద్యార్హతలు కూడా మనకి క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఇక్కడైతే మీరు చెక్ చేయొచ్చు. వివిధ పోస్టులకి వివిధ విద్యార్హతలు అయితే ఉంటాయి. దరఖాస్తుల ఫీజు వచ్చేసరికి 500 రూపాయలు. ఇక్కడ అన్ని పోస్టులకు చివరి తేదీ వచ్చేసరికి మార్చి 15. అఫీషియల్ వెబ్సైట్ www.iip.ap.in. ఈ వెబ్సైట్లో మీరు క్లియర్ డీటెయిల్స్ అనేవి చెక్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇప్పటివరకు నా లేటెస్ట్ న్యూస్ అప్డేట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇది. మరింత లేటెస్ట్ న్యూస్ ఎడ్యుకేషన్ ఇన్ఫర్మేషన్ అనేది మన ఛానల్ వరకు ఎప్పుడు అంతూనే ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే అండ్ జై హింద్. హాయ్ ఫ్రెండ్స్, మన ఛానల్లో పెట్టే వీడియోస్ని నోటిఫికేషన్ ద్వారా మీ మొబైల్కి పొందాలనుకుంటే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కనే ఒక బెల్ ఐకాన్ వస్తుంది, దాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. నేను మీ గణేష్, వెల్కమ్ టు రామ్ రమేష్ ప్రొడక్షన్స్.